అందరికి నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? నేను అయితే బాగున్నాను. మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. వీడియోస్ అనేవి పెట్టడం చాలా లేట్ అయిపోయిందండి. ఫోన్ అనేది బాలేదనమాట. దానివల్ల వీడియోస్ అనేవి తీయలేకపోయాను. కానీ తీసిన వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి అయితే చాలా టైం పట్టింది. నేను రీసెంట్‌గా అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్ళానండి. అమ్మ వాళ్ళ ఊర్లో ఏంటంటే శ్రీ నాంచారమ్మ తల్లి తిరునాళైతే చాలా ఫేమస్ అనమాట. చాలా బాగా చేస్తారండి. 5 డేస్‌కి ఒకసారి చేస్తారు. దానివల్ల ఏంటంటే చాలా బాగా చేస్తారనమాట. అందులో కూడా ఆడపిల్లల్ని ఏ ఊర్లో ఇచ్చున్నా కానీ ఈ 5 సంవత్సరాలకు ఒకసారి చేయడం వల్ల ఏంటంటే ఎక్కడున్న ఊర్లకెళ్ళి అయితే తీసుకొచ్చుకుంటారు. అంత ప్రాముఖ్యత ఉంది మా ఊర్లో ఈ తిరునాళ్ళకి. చాలా బాగా చేస్తారండి. మా ఊరు తిరునాళ్ళ మీతో కూడా షేర్ చేసుకుంటాను. మేము ఎలా చేసుకున్నాము ఏంటి అనేది 5 ఇయర్స్ కాబట్టి నేను అంతకుముందు 5 ఇయర్స్ అప్పుడు కూడా రాలేదండి. నేను అప్పుడు ప్రెగ్నెంట్‌గా ఉన్నాను. ఇంకా 8th మంత్ అని అప్పుడు రాలేకపోయాను. ఇక్కడొచ్చి ఇంకా మా ఊరినైతే ఈ విధంగా అయితే లైటింగులతో అయితే నింపేశారండి. అసలా ఎక్కడా కూడా లైటింగ్ లేకుండా అయితే లేదు. ఊరు మొత్తము లైటింగ్‌తో అయితే నింపేశారనమాట. ప్రతి సందు, ప్రతి గొంతు మా ఊర్లో అయితే ఇంక ఈ విధంగా అయితే లైటింగ్స్ అయితే ఏశారనమాట. మనకి ఊర్లోకి ఎంటర్ అవ్వంగాల్నే అదొక తిరణాల కళ అంటారు కదా! ఆ కళ అయితే కనిపిస్తుందనమాట. అంత బాగా అయితే ఈసారి అయితే తిరణాలైతే చాలా బాగుందండి. ఇంక ఇక్కడొచ్చిన తర్వాత ఏంటంటే ఇవన్నీ చూసారా, ఇంక తిరణాలంటేనే మనకి ప్రత్యేకంగా ఇంకా ఇవన్నీ ఉంటాయి కదా! చాలా బాగున్నాయి. ఇవేమీ ఎక్కలేదండి. ఎందుకంటే ఏంటి మ్యారేజ్ కాకముందయితే బాగా ఎక్కాము. మ్యారేజ్ అయ్యి పిల్లలొచ్చిన తర్వాత మనం కొంచెం వీక్‌గా ఉండడం ఇవన్నీ ఉంటాయి కదా! దాంతో ఏంటంటే ఇవి చూస్తేనే ఏంటో భయంగా అనిపిచ్చాయి. అంతకుముందు కాకుండా 5 ఇయర్స్ అప్పుడు రాలేదు. అంతకుముందు మ్యారేజ్ కాలేదు. అప్పుడైతే ఇవన్నీ అయితే ఎక్కాననమాట. కానీ ఇప్పుడు ఎక్కడానికి ఆ సాహసం కూడా చేయలేదు. కొంచెం సేపు తిరణాలు చూసిన తర్వాత ఇక్కడైతే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే వేడి వేడిగా అయితే చేసిస్తున్నారండి. ఇంక ఇవి అక్క, నేను ఇంకా పిల్లలైతే తీసుకున్నాము. ఇంకా బాబుకి తినిపిస్తుంటే స్పైసీ వద్దు అని ఇట్లా అంటున్నాడనమాట మా పెద్ద బాబు. మా అక్క వాళ్ళ పిల్లలు అందరమైతే కలిసెళ్ళామండి. చాలా బాగుంటుంది. 5 డేస్ చేస్తారు కాబట్టి డే బై డే వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ గాని చేశారంటే మంచి మంచి వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా అయితే మీ మొబైల్‌కైతే నోటిఫికేషన్ అయితే వస్తుందనమాట. ఇక్కడైతే ఏంటంటే ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలు ఇంకా బాబు ఏంటంటే పెద్ద పెద్ద చూసారా ఇది ఎక్కుతానంటున్నారు జాండ్రు బిల్లి. ఇంక ఇది చూస్తే మాకే కొంచెం భయమనిపించింది. ఇంక పిల్లల్నయితే ఎక్కించగలమా? మా అక్క వాళ్ళ పెద్ద బాబయితే ఇది ఎక్కించలేదని ఫీల్ అయ్యాడనమాట. అది అక్క ఎక్కితే అన్నా మేము ఎక్కించగలము. మాకే ధైర్యం లేదంటంటే ఇంక వాళ్ళు ఎక్కుతాం అంటంటే వద్దని చెప్పి ఇంక చిన్నవి ఇంకా కార్లు, స్కూటర్లు, గుర్రాలు ఇవి ఉంటే మాత్రం ఇలాంటివి మాత్రమే ఎక్కించామండి. ఇవి ఎక్కించిన తర్వాత ఇంకా ఇక్కడైతే కోలాటం ఏస్తున్నారు. ఇంకా గుడి దగ్గర మొత్తము ఏదో ఒక అయితే ఉంటుంది. అంటే కోలాటము, డ్రామాలు ఇవన్నీ ఉంటాయి. మేము ఒక సైడ్ ఎళ్ళి మేము కొన్ని చూసాము. చూసిన వరకైతే వీడియోస్ అయితే తీసాము. పిల్లల్లో ఉన్న చాలా టాలెంట్ ఉందండి. ఎంత చక్కగా ఏస్తున్నారో ఒక్క స్టెప్ కూడా మిస్ అవ్వకోకుండా అంత చక్కగా ఏస్తున్నారనమాట. చూడ్డానికైతే చాలా బాగుండింది.
ఫస్ట్ అది చేసి పిల్లలకి అది పెట్టిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ ఏంటంటే నాన్న చికెన్ అయితే తీసుకొచ్చారు. ఇంకా చికెన్‌తో అక్క అయితే కాజు ఏసి చికెన్ అయితే చేసింది. యాక్చువల్లీ ఏంటంటే అమ్మ నాన్ వెజ్ కర్రీస్ చేస్తారనమాట. ఇంకా ఆ రోజు అమ్మ పొలం వెళ్ళిందని చెప్పి కొబ్బరికాయలు తీస్తున్నారని ఇంకా అమ్మ పొలం వెళ్ళిందనమాట. ఇంకా నేను, అక్క అయితే వంట చేసాము. ఇక్కడికొస్తే రేర్‌గా చేస్తామనమాట. ఎక్కువ అమ్మే చేస్తుంది వంట. ఇంక మేమైతే ఇక్కడికొస్తే బద్ధకం అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే ఇంక చక్కగా అమ్మ వండి పెట్టేస్తుందనమాట. ఇంకైతే తిని పెడుతూ ఉంటాము. తిని ఇది బావుంది, ఇది బాలేదని ఇట్లా చెప్తా ఉంటామనమాట. ఇక్కడొచ్చి ఏంటంటే అక్క టేస్ట్ చూడమంటే టేస్ట్ అయితే చూస్తున్నాను. అక్క కర్రీస్ కూడా చాలా చేస్తుందండి. అందులో ఫ్రై ఐటెమ్స్ అయితే చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై ఇయైతే చాలా చేస్తుందనమాట. నెక్స్ట్ వీడియోలో కూడా అక్క మటన్ ఫ్రై కొన్ని కర్రీస్ అయితే చేసింది. ఆ వీడియోలో కూడా మీతో పోస్ట్ చేసుకుంటాను. టేస్ట్ అయితే సూపర్‌గా ఉందనమాట. ఇక్కడొచ్చి ఏంటంటే అక్క ఒకరి యూట్యూబ్ ఛానల్‌లో చూసిందంట. పెద్ద పెద్ద ముద్దలు పెట్టుకొని తింటారు. అట్లా ట్రై చెయ్యి అని చెప్పింది. ఏదో నేను కూడా ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను. నా వల్ల అయితే కాలేదు. నేను ఫాస్ట్‌గా తింటానండి. కానీ ఫాస్ట్‌గా తినేది కూడా చిన్న చిన్న ముద్దలు పెట్టుకొని అయితే తింటాను. పెద్ద పెద్ద ముద్దలైతే పెట్టుకోలేను. ఫాస్ట్‌గా తింటాను. చాలా ఫాస్ట్‌గా తింటాను. ఎందుకంటే ఇంక పిల్లలొచ్చిన తర్వాత ఇంక వాళ్ళు మనం ఫుడ్ విషయంలోకి రాగానే వాళ్ళకి ఏదో ఒక అవసరం వస్తుంది గదా! అంటే బాత్రూమ్‌కెళ్ళడం ఇలాంటియన్నీ చేస్తారు గదా! దాంతో ఏంటంటే నేను మామూలుగానే ఫుడ్ ఫాస్ట్‌గా తింటాను. పెద్ద ముద్దలైతే తినననమాట. మా అక్క అయితే ఏం చేసిందంటే, "అట్లా ట్రై చెయ్యి బావుంటుందని" చెప్పి ట్రై చేపిచ్చింది. నా వల్ల అయితే కాలేదనమాట. గొంతు పట్టేసుకుంది. ఇంకా మా అక్క వాళ్ళ బాబుండి, "ఇట్లా కాదు పిన్నం తినాలి, ఫాస్ట్‌గా తినాలి" అని చెప్పేటప్పటికి తినేదేమో గానీ గొంతయితే పట్టుకుంటుందిరా అంటే, ఫస్ట్ ఫస్ట్ వాటర్ తాగు పిన్నం, వాటర్ తాగు అని చెప్పి చెప్తున్నాననమాట. నా వల్ల అయితే కాలేదండి. కానీ చాలామంది మాత్రం పెద్ద పెద్ద ముద్దలు తింటుంటే అంటే బాగా అనిపిస్తుంది. ఇంకా అట్లనే ట్రై చేశామనమాట. నా వల్లైతే కాలేదు. ఇక్కడైతే ఇంకా పిల్లలంతా ఆడుకుంటున్నారండి. ఇంకా ఆ అమ్మ ఏంటంటే మునగ చెట్టుకి కాయలు అంటే కాయలు పెద్ద పెద్ద కాయలు కాస్తాయండి. ఇంకా అవన్నీ ఏంటంటే కోస్తుందనమాట. ఎక్కువున్నాయి ఇంకెవరికన్నా ఇద్దాంలే ఇంకెవరిదాగా ముదిరిపోతాయని చెప్పి ఇవన్నీ కోస్తంటే ఏంటంటే ఇక్కడైతే మా బాబునైతే పెట్టి మునక్కాయలు హైట్‌గా ఉన్నాయా? మా బాబు హైట్‌గా ఉన్నాడని చెక్ చేస్తుంటే ఆ మునక్కాయలు హైట్‌గా ఉన్నాయని చెప్పి ఇంకా అక్క వాళ్ళైతే నవ్వుతూ ఉన్నారనమాట. వాడు కూడా ఏం అర్థమైందో బాగా నవ్వుతున్నాడు. ఇక్కడొచ్చి చెట్టొచ్చి చూడండి. చెట్టు అయితే అంత పెద్దదేం కాదు. కానీ దాని నుంచి వచ్చే కాయలు మాత్రం చాలా పెద్దగా ఉంటాయనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అసలు చూడండి ఎలా పట్టుకొని తిరుగుతున్నాడో. ఇది అంటే తిన్నాలయిపోయిన మార్నింగ్ అనమాట. మార్నింగ్ ఆఫ్టర్‌నూన్ అండి. ఫుడ్ తినిన తర్వాతే అనమాట ఈ వీడియో తీసింది. అవి పట్టుకొని చక్కగా ఆడుకుంటా ఉన్నారనమాట. ఇక్కడ చూడండి ఈ చెట్టొచ్చి ఈ విధంగా అయితే ఉంది. మంచి మంచి వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా ఫస్ట్ మీ మొబైల్‌కి అయితే నోటిఫికేషన్ అయితే వస్తాయన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. సీ యూ సూన్.